రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్పణ మండలం సంకిపల్లి గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌక్ లో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొగలాయి నవాబు చక్రవర్తుల అరాచకాలను ఎదిరించి గోల్కొండ రాజ్యాధికారాన్ని సాధించిన గొప్ప బహుజన వీరుడు సర్వై పాపన్న గౌడ్ అన్నారు. బహుజనులందరికీ సర్వై పాపన్న గౌడ్ ఆదర్శంగా నిలిచారని, వారి వారసులుగా మేము గర్వపడుతున్నామన్నారు. పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు గాను కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, బహుజన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన బహుజనుల వీరుడు సర్వై పాపన్న ఆశయాలు వీరుడు సూర్యుడు తొలి బహుజన చక్రవర్తి వరంగల్ జిల్లాలో జన్మించినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు గీత వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండు. ఆ రోజులలో మొగలాయి ఔరంగజేబుకు సంబంధించిన మొగలాయి రాజుల అరాచకాలు చూడలేక అతనే కత్తిపట్టి యుద్ధం చేసి మొగలాయి చక్రవర్తులను తెలంగాణ దాటించి గోల్కొండ కోట నేలినటువంటి మొట్టమొదటి మన బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు, బహుజన రాజు, తెలంగాణ తొలి రాజు మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంకెపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో, మిగతా గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా మేము జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. బహుజన చక్రవర్తి ఆ రోజులలో బహుజనుల కోసం ఎంతో పోరాటం చేసి పెత్తందారులను, జమీందారులను అందరినీ కూడా తను ఒక యుద్ధ ప్రాతిపాదికన వాళ్ళందరినీ గెలుచుకొని భువనగిరి కోటాను ఏలి, గోల్కొండ కోటాను ఏలి బహుజనులందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలిచిండు. ఆయన వారసులుగా మేమందరం కూడా గౌడ జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా మేము గర్వపడుతున్నాం. ఈరోజు సంకెపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు, గౌడ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై గౌడన్న, జై పాపన్న. ఈరోజు శ్రీ సర్దార్ సర్వై పాపన్న గారి 374వ జయంతిని పురస్కరించుకొని మా సంకెపల్లి గ్రామంలో బహుజనుల మధ్యలో మా గౌడ సంఘ ఆధ్వర్యంలో మరియు బహుజనుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకను విజయవంతంగా జరుపుకోవడం అయింది. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన గురించి మనం ఒక 4 మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మరి ఆయనే మన తెలంగాణలో 1675 సంవత్సరం నుంచి 1709 వరకు అలుపెరగకుండా మరి అణగారిన ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఉన్నతమైనటువంటి పాలన అందించిన వ్యక్తిగా మొట్టమొదటిసారి భారతదేశ మొఘలు చక్రవర్తుల సైనికులను ఎదిరించి మరియు రాష్ట్ర నవాబులను ఎదిరించి, నవాబు సైనికులను కూడా ఎదిరించి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని గోల్కొండను కూడా ఒక 8 నెలల పాటు ఏలిన మన తెలంగాణ ముద్దుబిడ్డ మన సర్దార్ సర్వై పాపన్న, మన బహుజనుల వీరుడు. అలా అధికారికంగా ఆయన జయంతిని, ఆయన వర్ధంతిని ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక బహుజనుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.